ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు బంద్కు సిద్ధమవుతూ ఉన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నూతనంగా కార్మిక ఏవైతే విధానాలను తీసుకొచ్చిందో వాటికి సంబంధించి కావచ్చు, లేకపోతే ప్రైవేటీకరణ వ్యవస్థలపైన వీటికి సంబంధించి కార్మికులందరూ కూడా ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే భారత్ బంద్కు అయితే కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో అయితే దేశవ్యాప్తంగా కూడా కార్మిక సంఘాలన్నీ కూడా బంద్కు సిద్ధమవుతూ ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నూతన కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు భారత్ బంద్కు అయితే పిలుపునిచ్చాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకింగ్ కావచ్చు, తపాలా, బీమా, రవాణా, విద్యుత్ లాంటి అనేకమైనటువంటి కీలక రంగాల్లో అయితే సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ప్రభుత్వం రూపొందించినటువంటి లేబర్ కోడ్ ద్వారా కార్మిక హక్కులు కుదించబడ్డాయని చెప్పేసి కార్మిక సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. పని గంటలు పెరగడం, వేతన పరిమితులు, ఉద్యోగ భద్రతలపైన తీవ్రమైనటువంటి ప్రభావం పడే మార్పులు ఏర్పడుతూ ఉన్నాయన్న కోణంలో అయితే వాళ్ళు మండిపడుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే దానికి సంబంధించి వాళ్ళు ఇవాళ ధర్నాకు దిగి భారత్ బంద్కు అయితే పిలుపునిస్తూ ఉన్నారు. ఈ బంద్లో కార్మికులు కనీస వేతనాన్ని 26,000గా నిర్ణయించాలని డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుత జీవన వ్యవహారాలకు, జీవన శైలిని దృష్టిలో పెట్టుకొని ఆ కార్మికుల జీవన ప్రమాణాన్ని కూడా, జీత ప్రమాణాన్ని కూడా వాళ్ళ జీవిత ప్రమాణాలను కూడా నిలబెట్టాలని కేంద్రానికి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ తిరిగి అమలు చేయాలని కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్న వైనం కనిపిస్తూ ఉంది. ఇక ఏదైతే ఉద్యోగ అవకాశాలు తగ్గడం, ఏదైతే భవిష్యత్తు ఆర్థిక భద్రతలపైన సందిగ్ధత పెరగడం, ఇలాంటి ఈ డిమాండ్లపైన అయితే మరింత బలంగా వాళ్ళు వాదనను వినిపిస్తూ ఉన్నారు. కార్మిక సంఘాలు మరో ప్రధాన డిమాండ్ను కూడా ఇక ఈపీఎఫ్ఓ పథకంలో ఉండే ఏదైతే సభ్యులకు నెల కనీస పెన్షన్ 9,000 చెల్లించాలని కూడా కోరుతూ ఉన్నారు. వాళ్ళ డిమాండ్లలో ప్రధానమైనటువంటి డిమాండ్ ఇది కూడా ఒకటిగా ఉంది. అయితే ప్రస్తుతం అందుతున్నటువంటి తక్కువ మొత్తపు ఏదైతే పెన్షన్తో జీవనం అసాధ్యం అవుతుందంటూ పెద్ద ఎత్తున వ్యతిరేకత అయితే వ్యక్తం అవుతూ ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కూడా సమ్మెకు మద్దతుగా రవాణా, విద్యా, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అయితే వాళ్ళందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. బంద్ కొరకు ఇక దేశంలోని అంటే అనేక రంగాల్లో నిరసన ర్యాలీలు, ధర్నాలు నిర్వహించినట్లు కార్మిక సంఘాలు ప్రకటిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్కడ అంటే ప్రభుత్వం ఏదైతే తీసుకువచ్చిందో నూతన కార్మిక విధానాలు కావచ్చు, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన కార్మిక చట్టాలు, ప్రైవేటీకరణ విధానాలను పూర్తిగా కార్మిక సంఘాలు అయితే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళైతే ఈ భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ క్రమంలోనే బ్యాంకింగ్ విధానంలో కావచ్చు, తపాలా విధానంలో కావచ్చు, ఈ రవాణా, విద్యుత్ లాంటి అనేకమైనటువంటి రంగాల్లో అయితే సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఖచ్చితంగా ఇంకా ప్రభుత్వం రూపొందించినటువంటి అనేక లేబర్ కోడ్ల ద్వారా కార్మిక హక్కులకు సంబంధించినటువంటి వాటికి అంటే కార్మిక హక్కులు పూర్తిగా కుదించకపోతున్నాయన్న కోణంలో అయితే కార్మికులు ఆరోపిస్తూ ఉన్నారు.